కథ అనేటువంటి జానపద కళ. జానపద కళలలో ప్రథమముగా బుర్రకథ, హరికథ, తోలుబొమ్మలాట, చెక్క భజన వంటి అనేక భారతదేశ కళలు మరుగైపోతున్నటువంటి ఈ తరుణంలో, పాశ్చాత్య సంస్కృతితో నిండిపోతున్నటువంటి ఈ రోజులలో భారతదేశ కళలకు ప్రోత్సాహం ఇవ్వాలని, ఈ యొక్క జానపద కళల ద్వారా సువార్తను బోధించాలన్న సదుద్దేశంతో దివ్యవాణి టీవీ వారు చేస్తున్న ఒక గొప్ప ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మొట్టమొదటిగా క్రీస్తు జననం అనేటువంటి బుర్రకథతో మీ ముందుకు వస్తూ ఉన్నారు. ఈ కళలను మనకు అందిస్తున్నటువంటి కళాకారులు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం చెందినటువంటి వారు. ప్రథమ కథకులుగా మందపల్లి ప్రేమానందం గారు, రెండవదిగా వంతను అందిస్తున్నటువంటి వీర్నాల కృష్ణ గారు, మూడవదిగా వేమవరపు రాంబాబు గారు. ఈ ముగ్గురి బృందంతో ఈ పవిత్రమైన సువార్త కార్యక్రమము పితా పుత్ర పరిశుద్ధాత్మనామం విశ్వజ్యోతి స్వరూపం సర్వేశం శుభోదయం తిమిరనాశనం పూజ్యనీయం సర్వజనవందితం తగదాజ్యం తతకతరిగిట తరిగిట త్రోవదప్పి తిరుగాడు దురితులను దేవులాడి శుద్ధీకరింపను. త్రోవదప్పి తిరుగాడు దురితులను దేవులాడి శుద్ధీకరింపగా దేవలోకమును వీడి అవని అందవతదించిన దీన జనవన దేవానికి దేవందనం, క్రీస్తు దేవానికి దేవందనం. లోహితనముల భార్జన గుణము అబద్ధ సాక్ష్య వ్యభిచార హత్యలు, లోహితనముల భార్జన గుణము అబద్ధ సాక్ష్య వ్యభిచార హత్యలు, డాబు దర్పమను ఊబిలో దిగబడి దేవుడించుట తగదని పలికిన దేవానికి దేవందనం, క్రీస్తు దేవానికి దేవందనం. తగదాజ్యం తరిగిట తరిగిట సోదర భారత క్రైస్తవులారా తందాన తందాని తందాన, పుణ్యశీలు రఘు తల్లులారా తందాన తందాని తందాన, క్రీస్తును నమ్మిన భక్తులారా భక్తులారా తందాన తందాని తందాన, సదయులారవో సజ్జనులారా తందాన తందాని తందాన, ప్రస్తుత దారిద్ర్య పీడితులారా తందాన తందాని తందాన, మార్పును గోరే యువకులారా తందాన తందాని తందాన, తిరిగల యెహోవా దేవుని దలచి తందాన తందాని తందాన, అబ్రహాము ఇస్సాకుల దలచి తందాన తందాని తందాన, యోసేపు యాషావుల దలచి ప్రభు భక్తుల ప్రవక్తల దలచి తందాన తందాని తందాన, సకజ్జం తదిత్తళాంగు తగది రాగతాళ గీతాది నృత్యముల సంబుధ కథ వినుడి బలాబలి తకజ్జం తదిత్తళాంగ తగజన రాగతాళ గీతాది నృత్యము సంబుర కథ వినుడి బలాబలి తాజ్జం తగదరిగిట తరిగిట. ఓరి బాబోయ్, వచ్చిన గానం చూస్తున్నాను. అబ్రకాం అంటున్నారు, ఇస్సాక్ అంటున్నారు, ఈతాక్ అంటున్నారు, తాటాక్ అంటున్నారు. ఇంతకీ వీళ్ళంతా ఎవర్రా బాబు? బియ్యంలో రాళ్ళు కలిపేవాళ్ళ, పెట్రోల్లో నీళ్లు కలిపేవాళ్ళ, లేదంటే సిమెంట్లో బూడిద కలిపేవాళ్ళ? కాస్త వివరంగా చెప్పండి రా బాబు. వారంతా పాత నిబంధన కాలంలో పరమ భక్తులయ్యా వీరంతా. అటువంటి భక్తుల ప్రవక్తలను మనం మనస్ఫూర్తిగా తలుచుకున్న వారమై మరి ఈనాడు క్రీస్తు జననం అనేటటువంటి బుర్రకథను చెప్పబోతున్నామయ్యా సోదర. ఈ విధంగా ఇక కథా విధానం ఎట్టిదనినా ఎట్టిదనినా అయ్యా, ఆదిలో దేవుడు చేసిన సృష్టిని ఆలకించరయ్యా. ఓహో దేవా, ఆదిలో దేవుడు చేసిన సృష్టిని ఆలకించరయ్యా. ఓహో దేవా, అయ్యా, మొదటి రోజున ముదముతో వెలుగును పదిలపరచెనయ్యా.
అన్నా ఓహో అది మంచిదని ఆత్మకు తట్టెను ఆ యెహోవా పూడే. ఆదిలో దేవుడు చేసిన సృష్టిని ఆలకించరయ్యా. మరుదినమున జలమును భూమిని పరుగునేరు బరచే. ఆదిలో దేవుడు చేసిన సృష్టిని ఆలకించరయ్యా. అదిగో విశాలమగు పైన కామును కలుగజేసెనయ్యా. ఆదిలో దేవుడు చేసిన సృష్టిని ఆలకించరయ్యా. బళాబళి చూడగ గడ్డియు చోద్య పుటడవులు పుడమి పైన చేసే. అయ్యా దైవ గుణముతో ధర మండలం నిండి వెలుగుచుండే. తరిగిట జంతరిత. ఒరే బాబు, వచ్చినగా నిన్ను చూస్తున్నాను. అడవులు అంటున్నారు, చెట్లు అంటున్నారు, గట్లు అంటున్నారు, పొట్లు అంటున్నారు, ఆకాశం అంటున్నారు, భూమి అంటున్నారు, నదులు అంటున్నారు. ఇంతకి ఇదంతా ఏంటయ్యా? అర్థం లేదంట. నాకేం అర్థం కాదు. అయితే ఆదిలో దేవుడు మొదటగా వెలుగును సృష్టించాడయ్యా. తరువాత మరి ఆకాశం, భూమి, మరి జలాలు, పశుపక్షాదులు, సర్వ జీవరాశులను సృష్టించాడు ఆ యెహోవా దేవుడు. 5 రోజుల్లో ఈ సృష్టినంతా చేసి ఈ సర్వ సృష్టిని అనుభవించడానికి ఒక మానవుడిని సృష్టించాలనుకున్నాడయ్యా. అంత మన యెహోవా దేవుడు ఏం చేశాడయ్యా? అయ్యా మట్టితో ఆ సృష్టికర్త బలిబలి, మట్టితో ఆ సృష్టికర్త బలిబలి, ప్రేమతో మానవుని చేసి చేసి బలిబలి, నాసికారంధ్రాల ద్వారా బలిబలి, శ్వాసనూది జీవమిచ్చి బలిబలి, ఆదిలో దేవుడు చేసిన మనుషునికి ఆదాము అని పేరు పెట్టాడా. ఓ భారతీయుడా, ఓ క్రీస్తు సోదరా, తరిగిట జంతరిత. ఈ విధంగా సర్వ సృష్టిని కలుగు చేసినటువంటి మాటతో, నోటి మాటతో దేవదేవుడు సృష్టినంతా కలుగజేసి మానవుని మాత్రం తన పోలికతో ప్రేమతో మన్ను నుండి మానవుణ్ణి సృష్టించాడు. ఈ విధంగా సృష్టించి ఆదాము అని పేరు పెట్టాడు. ఆదామును ఏదేను వనంలో విడిచిపెట్టి, ఓ ఆదామా, ఈ ఏదేను వనాన్ని సేద్యం చేస్తూ హాయిగా జీవించు అన్నాడు. అలాగే ఆదాము హాయిగా జీవిస్తుండగా ఆదాము ఒంటరిగా ఉండుట చూసినటువంటి యెహోవా దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆమెకు సతనికి సహకారినిగా ఒక స్త్రీని కూడా సృష్టించాలని ఎంచి ఒకనాడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్క నుండి ఎముకను తీసి స్త్రీగా నిర్మించాడు. ఆ స్త్రీని ఆదాము వద్ద నిలుచోబెట్టగా ఆ స్త్రీని చూసినటువంటి ఆదాము, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నరును నుండి తీయబడినావు కనుక నారీ అని పిలిచాడు. అవ్వా అని ప్రేమతో పిలవగా ఆదామవ్వలు హాయిగా ఉన్నారు ఏదేను తోటలో. అంత యెహోవా దేవుడు, ఓ ఆదామవ్వలారా, ఏదేను వనములో ఉన్నటువంటి సమస్తమును మీరు హాయిగా అనుభవించండి, కానీ ఈ ఏదేను తోట మధ్యలో ఉన్నటువంటి జ్ఞాన వృక్ష ఫలాలను మాత్రం మీరు తినరాదు. మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ ఫలాలు మీరు తినరో నిశ్చయముగా మీరు చచ్చెదరు అని యెహోవా దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. అంత ఆదామవ్వలు ఏ విధంగా జీవిస్తున్నారట? అదిగో ఏదేను వనములో నాడు చందమామ రాజా, ఆదాము అవ్వలు చూడు చందమామ. ఏదేను వనములో నాడు చందమామ రాజా, ఆదాము అవ్వలు చూడు చందమామ. సిగ్గులు నెగ్గులు నెరుగక వాడు చందమామ రాజా, చింతలేకనట సంచరించెరా ఘోరమైన క్రూర మృగముల చెంత చేరి వాటితో ఆడుచుండెరా. పక్షు జాతుల పేర్లు పెట్టుచు
పక్షు జాతుల పేర్లు పెట్టుచూ చందమామ రాజా ప్రేమతో వాటిని సాకుచుండెరా చందమామ ఓ ఏదేదో వనమున నాడు చందమామ రాజా ఆదాము అవ్వలు చూడు చందమామ ముద్దులులికే జంటను చూచి చందమామ అదిగో ముద్దులొలికే జంటను చూచి చందమామ రాజా మురిసిపోయెను యెహోవనాడే చందమామ ఓ ఏదేదో వనమున నాడు చందమామ రాజా ఆదాము అవ్వలు చూడు చందమామ రాజా చందమామ. ఈ విధంగా దేవుని సమక్షంలో ఆ ఏదేను తోటలో హాయిగా జీవిస్తూ ఉన్నారు ఆదామవ్వలు. ఈ కథ ఎలా ఉండగా అదిగో ఎప్పటి నుండో యెహోవా దేవుని దెబ్బ కొట్టాలని అతను కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు సాతాను. వీడి మొహానికి ఇంగ్లీష్ ఒకటి, తెలుగే సరిగ్గా వచ్చాడు. సాతాను అంటే ఆ దేవుని సమక్షంలో అనునిత్యం గాన ప్రతిగానాలు చేసేటటువంటి భక్తులలో ప్రముఖుడు ఇతని పేరే లూసిఫర్రా. అటువంటి లూసిఫర్ అనేటటువంటి అతనే ఈ నువ్వు చెప్పినటువంటిది అనమాట. అయితే ఇప్పుడు నాకు అర్థమైంది బాగా. అయితే ఈ సాతానుడు యెహోవా దేవుని సింహాసనాన్ని అధిష్ఠించాలని కుయుక్తి పన్నాడు. సర్వాంతర్యామి అయినటువంటి యెహోవా దేవుడు ఆ సాతాను కుయుక్తిని పసిగట్టి వాణ్ణి శపించాడు. అందుచేతని ఈ లూసిఫర్ అనేటటువంటి వాడు నాటి నుండి సాతానుగా శపించబడ్డాడు. ఆ సాతాను యెహోవా దేవునికి ఎలా ఎదురుగు తిరగాలి అని ఆలోచించి ఒకనాడు అబలైన అవ్వ ఏదేను తోటలో ఒంటరిగా తిరగడం చూశాడు. ఈ అబ్బాయి వర్రా బాబు మా ఆవిడ కంటే గొప్పదా? ఏమి ఆవిడ అంత గొప్పదా? అయ్యో బాబోయ్, నేను ఏదన్నా పనుండి ఊరికెళ్తే మా ఆవిడ అస్సలు భోంచేయదు. అదండి పూర్వకాలంలో ఎప్పుడూ ఉండేవారండి అలాంటి వారు. మరి ఈనాడు అమ్మలక్కలు ఏమనుకోవద్దు, ఈనాడు అటువంటి వారు ఎవరో లేరండి. అయితే మరి మా వాడు భార్య మా వాడు ఎక్కడికైనా వెళ్తే అస్సలు భోజనం చేయదటండి. అవునవును. మరి ఎప్పుడు చేస్తుందిరా? నేను ఇంటికి వచ్చి వంట చేసి వడ్డించిన తర్వాత అప్పుడు భోజనం చేస్తుంది. అయితే నీ భార్యలా కాకుండా ఆ అవ్వ దేవుని సమక్షంలో మెసులుతూ ఉన్నది. అలాంటి అవ్వను చూచాడు సాతాను. సర్పరూపంలో ఉన్నటువంటి ఆ సాతాను మెల్లగా అవ్వ దగ్గరికి చేరాడు. మంచి మంచి మాటలు చెబుతూ అబలైన అవ్వను మచ్చిక చేసుకున్నాడు. అంతేకాదు, ఓ అవ్వా, నువ్వెంత మంచిదానవు, మీ దేవుడు ఎంత గొప్పవాడు, ఇంత సుందర నందన వనాన్ని మీకు ఇచ్చాడు కదా, అయితే ఈ వనములో ఉన్నటువంటి దేనినైనా మీరు ముట్టుకోకూడదని మీ దేవుడు మీకు ఆజ్ఞాపించాడా అని చెప్పగా మరి ఆడవారికి ముందే అనుమానం కనుకనే అవ్వ వెంటనే నిజమే ఈ వనం మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి జ్ఞాన వృక్ష ఫలాలను మాత్రం తినవద్దని, అది తింటే మేము చచ్చేదమని మా దేవుడు మాకు ఆజ్ఞ ఇచ్చాడు అని అవ్వ పలుకగా అంత ఈ సాతాను అవ్వ మిమ్మును దేవుడు మిమ్మును దేవుడు నమ్మించి మోసము చేసెను, వనంతరంబున వృక్షము దైవ శక్తి గల ఫలములు ఒసగును మీకిది తెలియదు, ఆరగించితే అమరులై అతనికి సమానులగుదురు, దైవానికి సమానులగుదురు, సక్కతో వక్ర బుద్ధితో దేవుండు వద్దని వంచన చేశాడా. ఈ మాట విన్నది అవ్వ. నిజమే, అందుకే ఈ ఫలాలను ముట్టుకోకూడదు అనుకున్నాడు. అనుకుని అసలు
ఏమిటి విషయం అంటే చెప్పుడు గొంటు మాటలకు ఎక్కువ విలువనిస్తారు, సత్యాన్ని మర్చిపోతారు ఈ మానవులు. అందుచేతని సాతాను వలలో చిక్కినటువంటి అవ్వ జ్ఞానవృక్ష ఫలాలను కోసుకుని కొన్ని తాను తిని వాటిని కొన్ని తీసుకుని వచ్చి తనకు తోడుగా ఉన్నటువంటి ఆదాముకు కూడా ఇచ్చింది. ఆ ఇరువురు ఫలాలను తిన్న మరుక్షణం అదిగో దిగంబరులుగా ఉన్నాము అన్న సంగతిని తెలుసుకున్నారు. సిగ్గులు ఎగ్గులు వారికి తెలిసాయి. అందుచేతనే సిగ్గుపడుతూ అక్కడ ఉన్నటువంటి అంజూరపు ఆకులను మొల చుట్టూ కట్టుకుని ఆ ఏదెను తోటలో ఉన్నారట. ఇంతలో దేవదేవుడు, ఓ ఆదామవ్వలారా, నా బిడ్డలారా రండి అని దేవదేవుడు పిలవగానే ఇంతకు ముందు దేవుని స్వరాన్ని విని సంతోషంతో గంతులు వేసుకుంటూ వచ్చే ఆదామవ్వలు ఇప్పుడు సిగ్గుతో గడగడా వణికిపోతూ పొదల చాటుకు పారిపోతూ ఉన్నారు. అది గమనించినటువంటి దేవదేవుడు, ఓ ఆదామా, ఎందుకు నా ఎదుటకు రావడానికి మీరు ఇబ్బంది పడుతున్నారు? అనగా మేము దిశమూలలతో ఉన్నాము, దిగంబరులుగా ఉన్నాము. మీరు దిగంబరులుగా ఉన్నారన్న సంగతి మీకు ఎలా తెలిసింది? అయ్యా, మీరు నాకు తోడుగా ఇచ్చినటువంటి అవ్వ ఏవో పండ్లు తీసుకుని వచ్చింది, అవి తిన్నాను. అందుకే నాకు సిగ్గంటే ఏమిటో తెలిసింది. ఆ పండ్లు తినమని చెప్పింది ఎవరు అంటే అవ్వను అడిగాడు దేవదేవుడు. అయ్యా, సాతాను నన్ను నమ్మించింది. అంటే వీరు ఒకరి మీద ఒకరు కొండాలి పెట్టుకుంటున్నారు గాని చేసిన తప్పును మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇదంతా గమనించినటువంటి దేవదేవుడు, ఓ ఆదామవ్వలారా, నా ఆజ్ఞను ధిక్కరించారు కనుక మీరు శాపగ్రస్తులయ్యారు. అందుచేతనే చనుమావనమును వీడి చంచలమతులారా, వనమును వీడి చంచలమతులారా, చనుమావనమును వీడి సాతాను పలుకులు నమ్మి స్వామి ఆజ్ఞ ధిక్కరించి తిరి, సాతాను మాటలు నమ్మి స్వామి ఆజ్ఞ ధిక్కరించి తిరి, మరి మీరి వనముండ తగదు మరుక్షణం భూలోకము గనుడి. చనుమావనమును వీడి చంచలమతులారా, చనుమావనమును వీడి. ఓరి సాతాను, శీలమతులు చెరచితివి, సిక్కులెన్నో గూర్చితివి, శీలమతులు చెరచితివి, సిక్కులెన్నో గూర్చితివి. పన్నగమ్ములై మన్ను తిందువు, పన్నగమ్ములై మన్ను తిందువు, వసగును వైరము మీకు వారలకు. చనుమావనమును వీడి చంచలమతులారా, చనుమావనమును వీడి. ఓరి సాతాను, ఇటువంటి ఆదామవ్వలను నమ్మించి మోసగించి నా ఆజ్ఞను మీరేలా చేశావు. నీవు బోరతో పాకుతూ బ్రతికినంతకాలం మన్ను తిని బ్రతుకుతావు. సమయం చిక్కినప్పుడు మానవుని మొడమనే నీవు కరుస్తావు. స్త్రీ జాతి సంతానానికి, ఈ సంతానానికి గొప్ప వైరము కలుగజేస్తాను. ఎప్పుడైనా మానవుని కంట నీవు పడితే నీ తలను కర్రతో పిండి గుండగా చితగొట్టి నిన్ను చంపుతాడు అని సాతానును శపించాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి అవ్వను చూసి, అవ్వ, నీవు సాతాను మాటలో పడి మోసపోయానంటున్నావు, నా ఆజ్ఞను మరచిపోయావు కనుక నీవు ఆదాముతో కూడిన తరువాత బిడ్డలను కంటావు, నీ ప్రసవ వేదనను మరింత అధికం చేస్తాను అన్నాడు. అంతేకాదు, ఓ ఆదామా, నీవు కూడా నా ఆజ్ఞను ధిక్కరించావు కనుక నీవు శ్రమపడి భూమిని సేద్యం చేసి విత్తనాలు చల్లి పండగ వచ్చిన ఫలసాయాన్ని తిని బ్రతుకుతావు. నీవు బ్రతుకున్నంత కాలం నీ శ్రమతో వచ్చినటువంటి ఫలసాయాన్నే బ్రతకాలి. నీ కోసం భూమి శపించబడి ఉన్నది అన్నాడు యెహోవా దేవుడు. ఆదామవ్వలు యెహోవా దేవుని ఈ విధంగా మొరపెట్టుకుంటూ ఉన్నారు. తొలగే పరిశుద్ధాత్మ మాలోనా, వెలుగే నశించేనా, వెలుగే నశించేనా, తొలగే ఈ పాప భారము మేమోయమా, ఈ శాపంబుతో నే
నశింతుమా ఈ పాప భారము మేమోయమా ఈ శాపంబుతోనే నశించుమా తొలగే పరిశుద్ధాత్మ మాలోనా వెలుగే నశించేనా వెలుగే నశించేనా తొలగే పరిశుద్ధుడా మము కరుణించుమా ఈ శాపంబు మాపై తొలగించుమా పరిశుద్ధుడా మము కరుణించుమా ఈ శాపంబు మాపై తొలగించుమా తొలగే పరిశుద్ధాత్మ మాలోనా వెలుగే నశించేనా వెలుగే నశించేనా తొలగే